ప్రభునందు మాకు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలందరికీ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా, భద్రంగా ఉన్నారు కదా? మీ ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము. రాజమండ్రి క్రైస్ట్ టిప్ సెంటర్లో మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్లో ఉన్న ప్రేయర్ పార్ట్నర్స్ అందరూ కూడా మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారు. దేవుని మహాకృప అనేక ప్రాంతాల్లో సంఘ స్థాపన చేయడానికి ప్రభు కృప చూపిస్తున్నారు. ఆ సంఘాల్లో ఉన్న దేవుని బిడ్డలందరూ కూడా మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారు. ప్రతిరోజు మనం బైబిల్లోంచి ఒక దివ్య వాగ్దానాన్ని వింటూ ఉన్నాం. దేవుని లేఖనాలు మనకు ప్రయోజనకరమైనవి. పౌలు భక్తుడు అన్నాడు కదా, దైవావేశం వలన ప్రతి లేఖనము మనకు ప్రయోజనకరమని తిమోతికి రాసిన 2వ పత్రికలో పౌలు భక్తుడు తెలియజేశాడు. మన జీవితాల్లో దేవుని వాక్యం మనకు ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లోనూ ప్రయోజనాన్ని చేకూర్చేదే. నేను దేవుని వాక్యం విని నష్టపోయానండి అన్న వాళ్ళు ఎవరు లేరు. లాభపడిన వాళ్లే కానీ నష్టపోయిన వాళ్ళు ఎవరు చరిత్రలో లేరు. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం కనుక అందులో రాయబడిన ప్రతి మాట మనకు ప్రయోజనకరమైంది. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. 111వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. Psalm 111 and verse 5. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు, ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనెను. He has given food unto them that fear him. He will ever be mindful of his covenant. దేవుడు తన నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నాడట. బైబిల్లో చాలా నిబంధనలు, ప్రాముఖ్యంగా పాత నిబంధనలో చాలా కవెనెంట్స్ మనం చూస్తాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తముతో నిబంధన చేశారు. అది ఇటర్నల్ కవెనెంట్, శాశ్వత నిబంధన. ఆయన రక్తము కార్చి సిలువలో మనందరి కోసం మరణించి బలియాగముగా తన జీవితాన్ని సమర్పించి ఆయన మనతో ఒక శాశ్వత నిబంధన చేశారు. నేను వారికి దేవుణ్ణు, వారు నాకు ప్రజలు. క్రొత్త నిబంధనలో మనము దేవునిలో కొనసాగుతున్నాం. కృపా యుగంలో ప్రభువులో మనం కొనసాగుతున్నాం. ఇది చాలా గొప్ప ఆధిక్యత. దేవుడు తన నిబంధన ఏం చేస్తున్నాడట, ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మర్చిపోలేదు దాన్ని. కొన్నిసార్లు మనం దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం, ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోతుంటాం. మన ఇష్టానుసారంగా జీవించేసి మన సొంత నిర్ణయాలతో జీవిస్తూ ప్రభువుని గాయపరుస్తూ ఉంటాం. కానీ దేవుడు తన నిబంధనను కానీ, తన వాగ్దానాలను కానీ, తన మాటలను కానీ ఎప్పుడు ఆయన ఏం చేయలేదు, మర్చిపోలేదు. ఆయన అంత నమ్మకస్తుడు, ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన తన యందు భయభక్తులు గల వారికి దేవుడు ఏమిచ్చాడట, ఆహారం ఇచ్చి ఉన్నాడు. వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇట్ ఈస్? ఇది ఎలాంటి ఆహారం? బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే యేసు ప్రభువు వారి లోకానికి వచ్చి ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవాహారము నేనే అని యేసు ప్రభువు ప్రకటించారు. ఒక మాట నమ్మండి దేవుని బిడ్డలారా, మన దేవుడు జీవం గలవాడు గనుక ఆయనకు సంబంధించినవన్నీ కూడా జీవముతో మిళితమై ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఆయన జీవాధిపతి గనుక, జీవము గల దేవుడు కాబట్టి ఆయనే జీవాహారంగా మనకు అనుగ్రహించబడ్డారు. లోక సంబంధన ఆహారాన్ని భుజించేవారు మరలా ఆకలిగా ఉంటున్నారు. కానీ ప్రభువుని స్వీకరించిన వారు, ప్రభువుని కలిగి ఉన్నవారు ఇక లోక సంబంధన విషయాల మీద దృష్టి లేదు. వారు సాటిస్ఫై చేయబడుతున్నారు. వారి ఆకలి తీర్చబడింది, వారి దప్పిక తీర్చబడింది. క్రీస్తు ప్రభువు రావడం వలన మన యొక్క దప్పిక, మన ఆకలిని తీర్చగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. ఒకవేళ ఇంతవరకు ఇంకా ఆధ్యాత్మిక దప్పిక నీలో ఉందా? ఒక తెలియని తృష్ణ నీలో ఉందా? ఒక తెలియని దాహం నీలో ఉందా? కమ్ టు జీసస్. హీ ఈజ్ ద లివింగ్ బ్రెడ్. ఆయన జీవాహారమై ఉన్నాడు. ఆయన సంఘము జీవము గల సంఘం అన్నాడు బైబిల్లో. దేవుడు జీవం గలవాడు కాబట్టి ఆయన ఆరాధించే సంఘం కూడా ఎలాంటిది? జీవం గల సంఘం. నువ్వు జీవం గల దేవుని సంఘంలో నాటబడ్డావా? నువ్వు వెళుతున్న సంఘం దేవుని వాక్యం మీద కట్టబడిందా? వాక్య విధానాల్లో వారు ముందు కొనసాగుతున్నారా? వాక్యానికి ప్రాధాన్యత ఉందా? పరిశీలన చేయాలి. దేవుని సంఘం జీవం గలది. ఆయన జీవాధిపతి కాబట్టి నిత్య జీవాన్ని మనందరికీ కానుగ్గా ఇవ్వగలడు. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన జీవం గల దేవుడు ఆయన. తన యందు భయభక్తుల వారికి దేవుడు ఆహారం ఇస్తున్నాడు. నీ ఆకలిని తీర్చగలిగిన వాడు, నీ అవసరాలు తీర్చగలిగిన వాడు ఆయన, ఆహారం ఇచ్చువాడు ఆయన. లేఖనాల్లో అనేక రెఫరెన్స్లు ఉన్నాయి. దేవుడు తన గుప్పిలి తెరిచట ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నాడని బైబిల్లో మనం చూస్తాం. ప్రతి జీవి కోరికను దేవుడు తృప్తిపరుస్తున్నాడు. తన గుప్పిలిలో ఆశీర్వాదాలు, తన గుప్పిలిలో దీవెనలు ఉంచుకున్న దేవుడు ఆయన వైపు చూసిన ప్రతి ఒక్కరిక అవసరాలు తీర్చగలిగిన దేవుడు ఆయన. ఈరోజు బహుశా నీ జీవితంలో ఏదో సమస్యతో సతమతం అవుతున్నావా? ఉదయాన్నే లేవడంతోనే ఆ సమస్య
నేను బాగా కృంగదీస్తుందా, ఈరోజు ఎలా ఫేస్ చేయాలా, ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో నేను ఉండాలనే బాధతోనే ఉన్నావా? దేవుడు నిన్ను తన వాగ్దానం ద్వారా బలపరుస్తున్నాడు. తన యందు భయభక్తులు గల వారికి దేవుడు ఆహారం ఇస్తున్నాడు. ఆధ్యాత్మిక ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చు దేవుడు, భౌతికంగా కూడా మన అవసరాలు తీర్చగలిగిన సామర్థ్యం ఆయనకు ఉంది. ఈ జీవితం ఆయన ఇచ్చింది కనుక మన జీవితాల పట్ల దేవుడు ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగే అనుభవం నీలో ఉందా? కేవలం భక్తి మాత్రమే కాదు, దేవుని యందు భయం ఉందా? కేవలం భయం మాత్రమే కాదు, దేవుడు అంటే భక్తి కూడా ఉందా? బైబిల్లో ఎప్పుడు కూడా ఈ పదాలు కలిసే ఉన్నాయి. భయభక్తులు అనే పదాన్ని ఎక్కువగా మనం చూస్తాం. దేవుని యందు యథార్థమైన, నిశ్చలమైన, నిత్యమైన భయభక్తులు ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో దేవుడు తన ఆహారాన్ని మనకి ఇచ్చే దేవుడు. ఆయన ఇశ్రాయేలు ప్రజల ప్రయాణాల్లో దేవుడు వారికి ఎంతగా మేలు చేశాడంటే, వారి ఆకలిని తీర్చడానికి దేవుడు ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. ఆయన దేవదూతల ఆహారం అనే పేరుంది మన్నాకు. దేవుడు కురిపించాడు పాళ్యం మీద. ఆ మన్నా కురవ ముందు మంచు కురిసేదట. ఆ మంచు కురిసిన తర్వాత దేవుడు మన్నాను దాని మీద కురిపించేవాడు. ఎంత జాగ్రత్త ఆయన వహించాడో చూడండి. తన ప్రజల పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలు అంత గొప్పవి. వాళ్ళు చేయాల్సిందంతా కూర్చుకోవడం, చక్కగా తినడమే. నీ జీవితంలో కూడా ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు నువ్వు కూర్చుకొని దేవునికి మహిమకరంగా జీవించగలవా? ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువుని స్తుతించండి, ప్రభువుని గణపరచండి. దేవుడు మీకు ఆహారం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. మీ ఆకలిని దేవుడు తీరుస్తున్నాడు, మీ దప్పికను దేవుడు తీరుస్తున్నాడు, మీ యొక్క అవసరాలు, ఆశలను దేవుడు తీరుస్తున్నాడు. గొప్ప విజయాన్ని, విడుదల ప్రభు మీకు దయచేయబోతున్నాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ యందు భయభక్తులు గల వారికి నువ్వు ఆహారం ఇస్తావని నీ వాక్యంలో రాయబడింది. నీవు మా పట్ల చేసిన నిబంధనను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నావని మేము చదివాం. నువ్వు నిబంధన మర్చిపోయేవాడు కాదు కనుక నీకు స్తోత్రాలయ్యా. నువ్వు చేసిన వాగ్దానాలు మర్చిపోయేవాడు కాదు కనుక నీకు వందనాలు. ఆలస్యం అవ్వచ్చేమో కానీ అలక్ష్యం చేసే దేవుడు కాదు కనుక నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులందరినీ నీ ఆహారంతో తృప్తిపరచండి, నీ మేలులతో తృప్తిపరచండి ప్రభువా. వారికి ఉన్న అవసరాలు తీర్చగలిగిన సామర్థ్యం నీకుంది కనుక మేలుతో వారిని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి ప్రభువా. దేహంలో రక్తం ప్రోక్షించండి. విడుదల లేని వారికి విడుదల దయచేయండి. సంకెళ్ల చేత బంధించబడిన వారిని ప్రభువా మీరే విడిపించండి. మేలుతో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఘనత, మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. God bless you, dear friends. Have a wonderful day.